రాజకీయాలు రాజకీయాల్లో ఎవరినైనా రాజకీయంగా విమర్శించుకోవచ్చు. రాజకీయ పరంగా కొంత తీవ్ర స్థాయిలో విమర్శలు కానీ చేస్తారు. అది సహజంగా, ఎందుకంటే రాజకీయం కాబట్టి రాజకీయంగా మాట్లాడుకుంటారు, అది సహజం. కానీ వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతంగా వెళ్ళడము అది ఎంతవరకు కరెక్ట్? నిన్న కొన్ని రోజుల నుంచి చూస్తున్న ఒక అతని వీడియోస్, అతను అసలు అంత దారుణాతి దారుణంగా దూషిస్తున్నాడు. మామూలుగా కాదంటే నిజంగా అతన్ని చెంప పెళ్ళుని పీకాలి అన్నంత కోపం వచ్చింది నాకైతే. ఎందుకంటే జబర్దస్త్లో గతంలో ఆర్పి జబర్దస్త్ టీంలో చేసేవాడు. కామెడీ స్కిట్లు చేసుకుంటూ ఏదో జీవనం గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. జబర్దస్త్లో రోజా గారు జడ్జి, ఆమె మార్కులేస్తే ఆమెకి వంగి వంగి దండాలు పెట్టుకుంటూ ఆమెకు నమస్కారాలు పెడుతూ ఆమె చుట్టూ తిరిగిన ఎదవ ఈడు ఆర్పి. నిజమా కాదా ఇది? జబర్దస్త్లో చేసేటప్పుడు రోజా అమ్మగారు అని దండం పెట్టి ఆమె కాళ్ళ కింద పడి కాళ్ళ మీద దండం పెట్టుకున్న ఓడాడు ఆర్పి గాడు. తర్వాత ఆర్పి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాడు. చేపల పులుసు పెట్టాడు, నెల్లూరు చేపల పులుసు. అప్పుడు కానీ సొంత బిడ్డలాగా, సొంత కొడుకుల్లాగా, సొంత మనిషిలాగా అనుకొని పాపము వెళ్ళి హోటల్ను ఓపెన్ చేసి కిరాక్ ఆర్పి చాలా బాగా ఉన్నత స్థాయికి రావాలా, చాలా బ్రాంచీలు ఓపెన్ చేయాలని దీవించింది. ఒకసారి వినండి పాపం రోజా గారి మాటల్లో. అందరం వెళ్ళి తినలేం కాబట్టి మన ఆర్పి వాళ్ళ టీమ్ తో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని తిరుపతికి తీసుకొచ్చేసారు. చాలా ఎమ్మీగా ఉంది, అసలు స్మెల్ చూస్తూనే తినేయాలనిపిస్తుంది. కానీ నాది కార్తీక మాసం, ఖచ్చితంగా కార్తీక మాసం తర్వాత వచ్చి నేను తినబోతున్నా. మీ అందరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో చేపల పులుసు అనగానే నెల్లూరు చేపల పులుసు అందరికీ గుర్తొస్తుంది. ఎందుకంటే నెల్లూరు పెద్దారెడ్డి ఎంత ఫేమస్, చేపల పులుసు కూడా అంతే ఫేమస్. గతంలో మనకి బ్రహ్మానందం గారిని గుర్తు చేసుకుంటే మీకు నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అనే డైలాగ్ గుర్తొస్తుంది. మన ఆర్పిని తలుచుకుంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు గుర్తొస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఆయన ఈ చేపల పులుసు ఇంట్రడ్యూస్ చేసి తన ఊరి రుణం తీర్చుకున్నాడు. మనకి నెల్లూరు చేపల పులుసు టేస్ట్ ని చూపించారు. సో ఈ రోజు తిరుపతిలో ఓపెన్ చేసినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా అవుట్లెట్స్ ఓపెన్ అవ్వాలి, సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి. ప్రజలకి మంచి రుచికరమైన చేపల పులుసు ఇవ్వటమే కాకుండా వీళ్ళకి గల్లా నిండా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. క్లాసుకైనా మాసుకైనా నచ్చేది చేపల పులుసు. సో అందరూ వచ్చి టేస్ట్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్ అండి. కిరాక్. సో ఆయనలాగే ఆయన చేపల పులుసు కూడా చాలా కిరాక్ గా ఉంటుంది, టేస్టీగా. చూడండి, మన ఆర్పి, మన కిరాక్ ఆర్పి ఇలా ఇక్కడే కాదు అన్ని జిల్లాల్లో బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా దీవించింది. ఎంత గొప్ప మనసు! రాజకీయాలు పక్కకు పెట్టండి, రాజకీయాలు పక్కకు ఉంది కాబట్టి జబర్దస్త్లో చేస్తున్నాడు, ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నాడు, ఎదిగి బాగా భవిష్యత్తులో బాగుండాలనే విధంగా వెళ్ళి చేపల పులుసు ఓపెన్ చేసి ఆయన దీవించి వచ్చింది. ఈ లుచ్చ యాదవ గత ఏదైతే 2024 ఎలక్షన్స్ టైం నుంచి రోజా గారి మీద విపరీతమైన ఒక మహిళని కానీ చూడకుండా, ఇదైతే సిగ్గుసేటు. అంటే రాజకీయాల్లో తీవ్రస్థాయిగా విమర్శించబ్బా, నువ్వు నగరీలో ఏం చేయలేదు, మొత్తం దోసుకుంది, ఎంత అభివృద్ధి చేయలేదు అని ఏదైనా చెయ్యి. కానీ ఒక మహిళ అని కానీ చూడకుండా విపరీతంగా నిన్న కానీ ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, రోజా కొవ్వుతోటి తిరుపతి లడ్డు. అమ్మ బుద్ధుందా లేదా? మళ్ళీ పైపెచ్చు రోజా మా అమ్మ వయసు అన్నాడు. మీ అమ్మను కానీ గౌరవించవా నువ్వు? కొంచెం కానీ బుద్ధి లేదు ఆర్పి గాడికి. పైపెచ్చు వాడు ఇంతలావున రెచ్చిపోవడానికి కారణం కూటమి ప్రభుత్వం. అలా రెచ్చిపోతాడు ఈరోజు. రేపు కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదుగా, రేపు గెలిచిద్దిగా. అప్పుడు వాడు బతుకేంది, కుక్క బతుకు కాదా? అది మైండ్లో ఆలోచించుకోరా. కొంచెం కానీ బుద్ధి లేకుండా ఆ రోజు కాళ్ళ మీద పడి మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ మొదటికి వస్తాడు అనుకుంటాం.
నీతి లేని కుక్క కదా, విశ్వాసం లేని కుక్క కదా, అందుకని అలానే ఉంటాడని చెప్పుకోవచ్చు. నిజంగా వాస్తవంగా నీతి నిజాయితీ విశ్వాసం ఉన్న కుక్క అయి ఉంటే రోజా గారి మీద అలా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా అట్లా మాట్లాడు కదా. ఒకసారి ఏనండి, ఇక ఒకసారి కానీ ఈడుగానే ఏమన్నాడు, సిగ్గులేని వాడిపోయిన రోజా, చూడు వాడిపోయిన రోజా. ఒకసారి ఏనండి ఇది కానీ వాడు అన్న మాటలు. హిందువుల దేవాలయాల్లో జీసస్ను పెట్టడం, ఆయన మీద శ్లోకాలు ఎవడు పెట్టాడు చేయడం చూస్తున్నారు. ఈ మధ్యన మీరు హిందూ దేవాలయాల పోలికతో జీసస్ కూడా అవే చేస్తున్నారు. ఆయన నేను తప్పండవులే అంటే ఇది ఇంకా పెట్టలేకపోతుంది. హిందువులు చాలా బలంగా ఉన్నారు, మనం కూడా ఏం చేయాలంటే మన దోవలో వస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత రోజా మాట్లాడుతూ మా వాడిపోయిన రోజా, మా సిగ్గులోని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా, అంతటికైనా దిగజారిపోయే నగరి రోజా గురించి ఈరోజు మాట్లాడాలా. నిజంగా చెప్తా ఉన్నా, ఒక రోజుకి 75 లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నగరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు. ఇది వాస్తవమైన పాట, మీరు కూడా షాక్ అవుతారు. 75 లక్షల రూపాయలు ఏదో పాపులర్ అవ్వాలా ఏదంటే అది మాట్లాడాలని నోటికొచ్చిన చెత్త వాగుడాన్ని వాగుతుండ తప్ప రోజుకి 75 లక్షలు అంట. అసలు రోజుకి 75 లక్షలు వైవి సుబ్బారెడ్డి గారు రోజా కేర్ ఇస్తున్నారంట. ఈడు పాపులారిటీ కోసం ఏదో సపోర్ట్ ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఉందానని ఇలా రెచ్చిపోతున్నాడు తప్ప ఈడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మూల్యం అయితే చెల్లించుకుంటాడు. అదైతే వాస్తవం. ఇది ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాడు కాబట్టి ఇలాంటి మాట్లాడు. ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది, అతి మీరకూడదు అన్నాడు. ఈడు అతి మీరి అతిని కానీ దాటిపోయాడు. వీడికి ఖచ్చితంగా అయితే మూల్యం అయితే చెల్లిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్స్ బండి ఒకటి వేసుకెళ్తుంది. నా అంతటి లేదు తాళపాక అన్నమయ్య, ఆయన ఎట్టలేడు కింద నుంచి. మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ అది, తర్వాత రోజా క్యారెక్టర్ అది. వెళ్ళి రోజుకి 75 లక్షల రూపాయల వైవి సుబ్బారెడ్డి రోజారెడ్డి ఇద్దరు కలిసి పంచుకున్నారు. ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం. నిన్న కూడా మాట్లాడుతూ ఉంది, నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది. మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడకి, మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది, తిరుపతి అమ్మాయి అంట. ఇంకా మీకు వయస్సులు కావాలా, నాజూకుతనాలు కావాలా? ఇదేమి కర్మ ఇది? ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం, ఒకరిని అమ్మాయి అంటాం, ఒకరిని వాళ్ళ అమ్మ వయసున్న మహిళని వాడు గౌరవించేది ఇది. ఇలాంటి ఎదవల్ని ఎలా రోడ్డు మీద ఈడ్చి కొట్టాలన్నా లేకపోతే గుడ్డలోడ తీసుకొట్టాలన్నా మరే అర్థం కాదు. అతి వాగుడు, అతి ప్రేషణలు తప్ప లేదు. ఒక మహిళని ఎలా మాట్లాడాలో, ఒక మహిళని ఎలా గౌరవించాలి అనేది కానీ వీడికి నేర్పలేదట్టుంది. పైపెచ్చు మా అమ్మ వయసు ఉంటుంది, మా అమ్మ వయసు ఉన్నామని అని అంటున్నాడు. వాళ్ళ అమ్మ వయసు ఉన్న మహిళని ఎలా మాట్లాడాలి ఈ ఎదవ? సిగ్గులేని రోజా అంట, వాడిపోయిన రోజా అంట. ఇలాంటి మాటల నిన్ను అసలు ఆమె ఎంత మన ఆర్పి అంది, మన కిరాక ఆర్పి చేపల చెరువు సక్సెస్ అవ్వాలా, అన్ని జిల్లాల్లో బ్రాంచీలు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందిరా ఎదవ. నీ బాగు కోసం కోరుకుంటే ఆమెను ఈ స్థాయిలో నువ్వు ఇది చేయడం అంత కరెక్టా? జబర్దస్తులు ఇంకా లేరా? ఎంతమంది ఉన్నారు జబర్దస్తులు? ఎవరైనా విమర్శించారా రోజా గారిని? ఆఖరికి ఐపరాది కానీ జనసేన పార్టీలో తీవ్ర స్థాయిలో పనిచేస్తుంటాడు, ప్రచారంగా చేశారు. ఏ రోజు రోజా గారు నా స్థాయిలో విమర్శించలేదు. విమర్శించారు, ఏది రాజకీయ పరంగా విమర్శించారు. కానీ నీలాగా నీచంగా ఒక విశ్వాసం లేని కుక్కలాగా నీలాగా అయితే ఎవరు విమర్శించరు. కానీ రాజకీయ పరంగా ఈ స్థాయిలో నీ స్థాయికి తగ్గట్టు అతివాగుడైపోయింది. స్థాయిని మించి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు రోడ్డు మీదకి ఈడ్చైతే కొడతారని చెప్పుకోవచ్చు. గతంలో కానీ అల్లు అర్జున్ గారి మీద కానీ ఆ స్థాయిలో మాట్లాడారు. ఫ్యాన్స్ ఊరుకోక గుడ్డలోడు తీసి కొట్టారు. అప్పటి నుంచి అల్లు అర్జున్ గారి గురించి కానీ ఎవరి గురించి కానీ మాట్లాడలేదు. కానీ ఆర్కే రోజా గారు ఏంటంటే పాపం పానీలే వాడు బతుకుతున్నాడు, నా మీద ఏదో 4 మాటలు మాట్లాడి ఏదో బతుకుతున్నాళ్ళే బతకని అని జాలితో వదిలేస్తున్నారే తప్ప ఆమె గట్టిగా ఒక్కసారిగా చూస్తే ఈడు తట్టుకోగలడా, ఈడు ఉండగలడా, ఈడు మళ్ళీ మాట్లాడగలడా?
ఏందో పానీలో పాపమని వదిలేస్తుంది అంతే తప్ప అంతకు మించి లేదు. కానీ ఈయన్ని ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే బుద్ధి వచ్చేటట్టు చేస్తారు ఖచ్చితంగా. ఇదైతే 100% వాస్తవం.